నామినేషన్స్ గురించి ఇది ఒక క్విక్ అనాలిసిస్. ఈ ఎపిసోడ్ నామినేషన్స్ అంటే కేవలం గొడవలు అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఫ్రెండ్షిప్స్ దెబ్బతిన్నాయి, స్ట్రాటజీలు తారుమారయ్యాయి. మొదటిది డెమాన్ పవన్ ఇంకా రీతూ చౌదరి మధ్య జరిగిన గొడవ. వీళ్ళు ఇప్పటిదాకా చాలా మంచి ఫ్రెండ్స్ కదా, కానీ ఒక చిన్న విషయానికే డెమాన్ ఆమెను నామినేట్ చేశాడు. ఇది చూస్తుంటే ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టి గేమ్ ఆడటానికి రెడీ అయిపోయినట్టు క్లియర్గా అర్థమవుతోంది. పాపం రీతూ చాలా హర్ట్ అయింది. రెండవది కళ్యాణ్ పడాల్. ఈ ఎపిసోడ్లో అసలైన హీరో ఇతనే అని చెప్పాలి. ఎందుకంటే డెమాన్ ఇంకా సుమన్ శెట్టి తనని నామినేట్ చేసినప్పుడు అతను అస్సలు కోపడకుండా చాలా కూల్గా లాజిక్తో వాళ్ళ పాయింట్స్ అన్నీ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. అది చాలా స్మార్ట్. ఇక చివరిగా అసలు సిసలైన ట్విస్ట్. కెప్టెన్ అయిన తనుజ తన పవర్తో రీతుని సేవ్ చేసింది. ఇక్కడి వరకు ఓకే. కాని విచిత్రమేంటంటే రీతుని నామినేట్ చేసిన డెమానే ఆమె సేవ్ అయినందుకు తనుజకి థ్యాంక్స్ చెప్పాడు. ఏంటిది? అసలిది స్ట్రాటజీనా లేక కన్ఫ్యూజనా? సో మొత్తంగా చూస్తే ఈ నామినేషన్స్ ఎపిసోడ్ డెమాన్ కొత్త స్ట్రాటజీని, కళ్యాణ్ బలాన్ని క్లియర్గా బయటపెట్టింది.